అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అతన్ని చంపాలన్నంత కోపంగా ఉంది. కసితీరా కత్తితో కసకసా పొడిచి చంపాలన్నంత కోపం. అతను నా ఎదురుగానే ఉన్నాడు. నేను వండిపెట్టిన పదార్థాలని వంకలు పెడుతూ తిడుతూ తింటున్నాడు. శారీరకంగా నాకన్నా బలవంతుడు కదా. కలబడి కదలకుండా చేసి చంపలేను. రాత్రి నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలనుకున్నాను. అతనిది కోడి నిద్ర. చిన్న అలికిడి అయినా మెలకువ వచ్చేస్తుంది. పొరపాటు జరగకూడదు. వారంలో 2-3 సార్లు పార్టీలకు వెళ్ళి తాగొచ్చి పడుకుంటాడు. అప్పుడు మత్తులో ఉంటాడుగా. నేరం చేసినట్టు ఏ ఆధారము దొరకకుండా పక్కా ప్లాన్తో చంపేయాలి. ఎన్నేళ్ల కసిని గుండెల్లో రాజపుండలా మోస్తున్నాను. దాదాపు 30 ఏళ్ల నుంచి తను పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చాను. అటువంటి రాక్షసుడితో ఇంకా ఎందుకు కాపురం చేస్తున్నానో నా అర్థం కావడం లేదు. నీకు ఉద్యోగం ఉందిగా, తను వదిలించుకుని హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చుగా. నీలో నాకు మాసోజిస్ట్ లక్షణాలు కనిపిస్తున్నాయే. అతను పెట్టే హింసకు అలవాటు పడ్డావో లేకపోతే ఆ హింసలోని ఆనందాన్ని వెతుక్కుంటున్నావో అర్థం కావడం లేదు అంది నా స్నేహితురాలు శరణ్య. హింసను భరించాలని ఏ ఆడదానికైనా ఎందుకుంటుంది? నేను తిరగబడాలని అనుకున్నాను. కసితీరా తిట్టేసి అతను వదిలి వెళ్ళాలని అనుకున్నాను. కానీ అప్పటికే నా కాళ్లకు సంకెళ్లలాగా 2 ఆడపిల్లలు పుట్టారు. నువ్వు మొగుడిని వదిలేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? అసలే ఆడపిల్లలు, వాళ్లకు పెళ్ళిళ్ళెలా అవుతాయి అంటూ నాలో పిరికి రసాన్ని నూరిపోశారు అందరూ. అప్పుడే తెగించి బయటకు వచ్చేయాల్సింది. అప్పుడు పెద్ద పిల్లకు 3 ఏళ్ల వయసు ఉంటుంది, చిన్నదానికి 1.5 ఏళ్ల. మరో 20-25 ఏళ్ళు దాటితే కదా తెలిసొచ్చేది. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళవుతుందో లేదో. ఎందుకో అంత ధైర్యం చేయలేకపోయాను. తండ్రి లేని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో, కానీ మొగుడిని వదిలేసి వెళ్ళిన ఆడదాని పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం కష్టం అంది అమ్మ. ఎందుకు కష్టం? అటువంటి పిల్లలకు ఎంతమందికి పెళ్ళిళ్ళు కావడం లేదు అన్నాను. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. నీకిప్పుడు 26 ఏళ్ళు. భర్తను వదిలేసి ఒంటరిగా బతకడం కత్తుల వంతెన మీద నడకలాంటిది. సమాజం నీ పైన బురద చల్లుతుంది. ఎవరితోనో సంబంధం ఉండబట్టే మొగుడిని వదిలేసింది అనుకుంటారు అంది. తప్పేముంది అనుకోని, నాకేం నష్టం? నా బతుకు నేను బతుకుతాను అన్నాను. ఏంటే కొంపదీసి ఎవరినైనా నిజంగానే ఉన్నారా? చెప్పవే అంది అమ్మ కంగారుగా. ప్రస్తుతానికి ఎవరూ లేరులే అమ్మ. కానీ తన్ని వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలోకి మరో మగాడు రావచ్చుగా. నా మనసు తెలిసిన మగాడు, నన్ను ప్రేమగా చూసుకునే మగవాడు. అటువంటి అవకాశమే వస్తే వదులుకోను, ముందే చెప్తున్నా అన్నాను. నోరు ముయ్యవే. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వు అలా చేస్తే దాని ప్రభావం ఆడపిల్లల మీద పడదనుకుంటున్నావా? ఆ వచ్చేవాడు నీ పిల్లల్ని తన సొంత కూతుళ్ళలాగా చూస్తాడని గ్యారెంటీ ఇవ్వగలవా అంది. ఆ విషయం నాకు తెలుసు. సమాజం ఏమనుకున్నా తట్టుకోగలను, కానీ నా 2 పిల్లలు నా గురించి తప్పుగా అనుకోవడమో, నా నిర్ణయం వాళ్ళ భవిష్యత్తును శాపంగా మారడమో నేను భరించలేను. నా మొగుడి మీద ఉన్న కసి కొద్దీ అమ్మతో అలా అన్నానే, కానీ నాకంత ధైర్యం లేదు. నా పిల్లల జీవితంతో ఆడుకునే అధికారం నాకెక్కడుంది? వాళ్ళ కోసమే ఇతని అగాధ్యాలని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 54 ఏళ్ళు. అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కూతుళ్ళళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు నా కాళ్లకు ఇదివరకటిలాగా సంఖ్యలేవి అడ్డుగా లేవు. అందుకే నా మొగుడిని చంపడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. చారులోనో కూరలోనో విషం పెట్టి చంపాలన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది. వెంటనే భయమేసేది. పోలీసులకు సులభంగా దొరికిపోయి జైలుకి వెళ్తే నా 2 పిల్లలు సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న ఆలోచన రావడంతో దాన్ని విరమించుకున్నాను. అతను భోజనం చేయడం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళి సింక్లో చేయి కడుక్కున్నాడు. వెంటనే జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ వెలిగించుకుని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుని వార్తలు చూడసాగాడు. నాకు సిగరెట్ వాసన పడదు, వాంతొస్తుంది. పెళ్ళైన కొత్తలో ఎన్నిసార్లు చెప్పానో ఈ విషయం. నవ్వి ఊరుకున్నాడు తప్ప ఆ అలవాటు మానలేదు. ఏ అలవాటు మానాడని ఈ అలవాటు మానుకోవడానికి అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్ సింక్లో పడేశాను. నాకు ఆకలిగా అనిపించలేదు. ఓ గ్లాస్ నిండా చల్లటి మంచినీళ్ళు తాగి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఎప్పటివో జ్ఞాపకాలు. డిగ్రీ పాస్ అయ్యాక బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రోజులు. అప్పుడు వచ్చింది ఇతని సంబంధం. పేరు రామకృష్ణ అని చెప్పారు. సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాడట. బాగా సంపాదిస్తున్నాడని కూడా చెప్పారు. మొదట అతని ఫోటో చూపించారు. బాగానే ఉన్నాడనిపించింది. పెళ్లి చూపుల సమయంలో తలెత్తి అతని వైపు చూసిన క్షణం సమ్మోహనంగా నవ్వాడు. ఫోటోలో కన్నా అందంగా కనిపించాడు. నాకంటే 5-6 ఏళ్ళు పెద్ద. మరో 6 నెలల లోపలే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన 4 నెలల వరకు సంసారం సజావుగానే సాగింది. నేను కడుపుతోన్న విషయం చెప్పిన రోజు అతని మొహంలో సంతోషం బదులు నిశ్చింత కనిపించింది. ఆ రోజు రాత్రి 10:30కి ఇంటికొచ్చాడు. బాగా తాగినట్టున్నాడు, తూలుతున్నాడు. పడిపోకుండా పట్టుకుని లోపలికి తీసుకెళ్లాను. నాకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టాను. 4 ముద్దలు తిని మంచం మీద స్పృహ లేకుండా పడిపోయాడు. రాత్రంతా కన్నీళ్ల వరదలో కొట్టుకుపోతూ జాగారం చేశాను. ఎంత మోసం చేశాడో. పెళ్లికి ముందు నాకేమీ చెడు అలవాట్లు లేవు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురవలాట్ల జోలికి నేను పోను. బుద్ధిమంతుని తెలుసా అంటూ నవ్వితే
నమ్మేశాను. ఉదయం అతను టిఫిన్ చేశాక కాఫీ తాగుతున్నప్పుడు అడిగాను, మీరు తాగుతారా? పెళ్లికి ముందు నాకెందుకు అబద్ధం చెప్పారు అని నిలదీశాను. నిజాలు చెప్తే నువ్వు పెళ్లికి ఒప్పుకుని ఉండేదాని కాదుగా అంటూ నవ్వాడు. ఇప్పుడైనా మీకు విడాకులు ఇవ్వనని గ్యారంటీ ఏమిటి? కోపంతో రగిలిపోతూ అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నన్ను వదిలి వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేను? వెళ్తాను. నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ళ కోసం దేవుడినైనా ఎదిరిస్తావని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? కడుపుతో ఉన్న నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు. నువ్వు అబార్షన్ చేయించుకోవు. నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి లేని వాడిగా చేయడం కూడా నీకు ఇష్టముండదని నాకు తెలుసు అన్నాడు. నా కాళ్ళని గొడ్డలతో నేనే నరుక్కున్నానని అర్థమైంది. పెళ్ళైన కొత్తల్లో నేనే ఇవన్నీ అతనికి చెప్పాను. నా మనసు విప్పి అతని ముందు పరిచాను. దానిలో ఇప్పుడు అతను విషయం చిమ్ముతున్నాడు. నాకున్న బలమైన ఇష్టాల్ని సంకెళ్ళుగా మార్చి నాకే తొడిగాడు. తాగడం ఒకటేనా, ఇంకేమైనా దురవట్లు ఉన్నాయా అడిగాను. అన్నీ చెప్పి నీ అనుమతి తీసుకోవాలా? నోరు మూసుకుని పడుండు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా కోపంగా అవమానకరంగా మాట్లాడడం అదే మొదటిసారి. ఆ తర్వాత అది దినచర్యలో భాగమైపోయింది. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడు. నాకు ఆ వాసన పడదని చెప్పినప్పుడల్లా కొన్ని రోజులు భరించావనుకో అదే అలవాటైపోతుంది అనేవాడు. ఇప్పటికీ నాకు ఆ వాసన పడదు, వాంతొస్తుంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దానికి శ్రీజ అని పేరు పెట్టాం. నా మనసుకు ఊరట నా కూతురే. దాని ముద్దు మాటల్లో అరలి చేష్టల్లో మునిగిపోయి నా భర్త పెడుతున్న మానసిక హింసను లోపలి పొరల్లోకి నెట్టేసేదాన్ని. రెండో కాన్పు కూడా ఆడపిల్లే, క్షితిజ. దానికి 1 ఏడాది నిండింది. ఓ రోజు టాయిలెట్కి వెళ్తుంటే కనకడమండే నిప్పు కణికలు కదులుతున్నట్టు మంట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఎవరి నుంచి వచ్చిందో తెలుసు కాబట్టి రాత్రి అతన్ని నిలదీశాను. వంకరగా నవ్వుతూ, ఓ నీకు కూడా వచ్చిందన్నమాట. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, యాంటీబయాటిక్స్ రాసిస్తారు. 5 రోజులు వాడితే అదే తగ్గిపోతుంది అన్నాడు. అది సరే, మీకెలా వచ్చింది అని అడిగాను. 10 మందితో సంబంధం ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు అదేదో సాధారణమైన విషయంలా. నాకు వాసన పడదని తెలిసినా అతను సిగరెట్లు కాలిస్తే భరించాను. తాగొచ్చి నోటికొచ్చినట్టు తిట్టినా సహించాను. కానీ ఇలా పరాయి స్త్రీలతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయాను. పెద్ద గొడవైంది. కోపం పట్టలేక పెద్దగా అరిచాను. నా 17వ ఏట మొదలైన అలవాటు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి పొమ్మంటే ఎలా పోతుంది? దీనికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు అన్నాడు. ఎవరామె? ఎప్పటి నుండి పరిచయం? పెళ్ళయిందా? పిల్లలున్నారా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశాను. ఒకరైతే పలానా అని పేరు చెప్పగలను. చాలామంది ఉన్నారు. వారంలో 2-3 సార్లు కాలుగల్స్తో గడపడం నాకు అలవాటు. దాన్ని మానుకోలేను. నన్ను వదిలి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, నీ ఇష్టం, నేను ఆపను అన్నాడు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా 2 పిల్లల్ని పోషించుకోగలను, చదివించుకోగలను. అతన్ని వదిలేసి వెళ్దామని అనుకున్నాను. కానీ శ్రీజ గుర్తుకు రాగానే ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. శ్రీజకు వాళ్ళ నానంటే వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి అది అతని వైపే మొగ్గేది. దానికి 1.5 ఏడాదిన్నరకే మాటలు వచ్చాయి. నీకెవరిష్టం అని అడిగితే నాన్న అంటూ బుల్లెట్ల సమాధానం దూసుకొచ్చేది. అతను ఇంట్లో ఉంటే ఇది అతని చుట్టే తిరుగుతూ ఉండేది. వాళ్ళ నాన్న తినిపిస్తేనే అన్నం తింటానని మారం చేసేది. అతని స్కూటర్ శబ్దం వినిపిస్తే చాలు, నానొచ్చాడు అంటూ తలుపు తీసుకుని అతని దగ్గరకు పరిగెత్తేది. అతనికి కూడా శ్రీజ అంటే ఎంత ఇష్టమో. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పిల్లలంటే ప్రాణం పెట్టేవాడు. చెడ్డ భర్త కానీ మంచి తండ్రి. పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నేను అతనికి విడాకులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతే శ్రీజ మానసికంగా తట్టుకోలేదని నాకు అర్థమైంది. తండ్రిని అంతగా ప్రేమించే కూతుర్ని అతని నుంచి విడదీయడం దుర్మార్గం అనిపించింది. అందుకే ఆ ఆలోచనని విరమించుకుని అతను పెట్టే కష్టాలని పంటి బిగున భరించాను. క్షితిజ పెద్దయ్యే కొద్దీ నేనంటేనే ఎక్కువ ఇష్టపడేది. వాళ్ళ నాన్న చేస్తున్న పనుల్ని చూసి గొడవకు దిగేది. శ్రీజ ఇప్పుడు వాళ్ళ నాన్న తరపున వకాలు తప్పుచ్చుకుని మాట్లాడేది. అతని తాగుడు గురించి అడిగితే, కాంట్రాక్టర్గా పనిచేయడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా? ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయో. రిలాక్సేషన్ కావద్దా? అలజడిగా ఉన్న మనసుకి ఊరట కోసం తాగితే తప్పేంటి అని వాదించేది. మరి పరాయి స్త్రీలతో సంబంధం మాటేమిటి అని క్షితిజ కోపగించుకుంటే, కొందరికి కొన్ని బలహీనతలుంటాయి, అలా తిరగడం తప్పే. కానీ అది నాన్న బలహీనత. ఎదుటి వ్యక్తులని బలహీనతల్ని క్షమించి అక్కున చేర్చుకునేదే కదా నిజమైన ప్రేమంటే. నాకు మా నాన్నంటే ప్రేమ అంటూ మా నోళ్ళు ముయించేసేది. అతని బలహీనతల్ని క్షమించేంత ప్రేమ నాకు లేదనుకుంటా. అసలు ఎప్పుడు అతన్ని ప్రేమించానని. అతనంటే నాకు అసహ్యం, కోపం, పగ. నన్ను చాలాసార్లు మానసికంగా పొడిచి చంపాడు. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నా. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయాక తూలుకుంటూ వచ్చాడు. నాకు తెలుసు ఈరోజు తప్పకుండా తాగి వస్తాడని. మజ్జిగన్నం పెడితే నానా బూతులు తిడుతూ తినేసి మంచం మీద స్పృహ లేకుండా పడుకున్నాడు. నేను ఎదురు చూస్తున్న అవకాశం అదే. ఊపిరాడకుండా మొహం మీద దిండుతో అదిమి పెడితే సరి, చచ్చూరుకుంటాడు. అతనికి ఎప్పటి నుంచో డయాబెటిక్ ఉంది. 5-6 ఏళ్ల క్రితం హై బీపీ కూడా ఉందని తెలియడంతో 2ంటికి మందులు వేసుకుంటున్నాడు. అందుకే హార్ట్ అటాక్తో చనిపోయాడని నమ్మించడం సులభం. బెడ్రూమ్లోకి మెల్లగా అడుగుపెట్టాను.
అతను పెద్దగా గురక పెడుతున్నాడు. అది జంతువు అరుపులా వినిపిస్తోంది. నా గుండెల్ని ముక్కలు ముక్కలుగా చీల్చి తిన్న జంతువు దిండు చేతిలోకి తీసుకున్నాను. అతని మొహంలోకి దీర్ఘంగా చూశాను. ఎంత క్రూరంగా కనిపిస్తున్నాడో. చంపేయాలి అనుకుంటూ వణుకుతున్న నా చేతుల వైపు చూశాను. చేతులే కాదు, శరీరం అంతా భయంతో వణుకుతోంది. చంపాలని మనసులో చాలాసార్లు అనుకున్నాను, కానీ నిజంగా చంపలేనని అర్థమైంది. దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం కాదు, మరో మనిషిని చంపలేని మంచితనం. హత్య చేయాలంటే మనసు ఎంత కఠినంగా ఉండాలో కదా. బండరాయి కన్నా కఠినంగా నా మనసు నిండా ఉన్నది మెత్తతనమేగా. ఎదుటి వ్యక్తిని మాటలతోనో చేతలతోనో హింస పెట్టడమే రాని నేను ఓ మనిషి ప్రాణాలను తీయగలనా? లేదు. దిండిని మంచం మీదకి విసిరేసి హాల్లోకి వచ్చి సోఫాలో డస్సిపోయినట్టు వాలిపోయాను. నాకిప్పుడు ఆ విషయం అర్థమైంది. కొంతమంది మనసులోనే పరపురుషుల్ని ఊహించుకుంటారని ఎక్కడో చదివాను. కానీ తీరా అటువంటి అవకాశమే లభిస్తే ధైర్యం చేయలేరు, అక్కడి నుంచి పారిపోతారు. నేను అంతే అనుకుంటా. అతన్ని చంపాలన్న కోరికతో ఎలా చంపాలో మనసులో ఊహించుకున్న ప్రతిసారి మనసుకి ఎంత హాయిగా అనిపించేదో, థ్రిల్ ఫీలింగ్ కలిగేది. ఊహల్లో చంపినా నిజంగా చంపినా తర్వాత లభించి అనంతమైన మనశ్శాంతిని అనుభవించేదాన్ని. కానీ నా పగ, ప్రతీకారం ఆలోచనలకే పరిమితం. ఆచరణలో ఏమీ చేయలేని అశక్తురాలిని, మానసికంగా బలహీనురాలిని. మంచితనం, దయ, కరుణ ఇవి కూడా బలహీనతలే కదా. ఓ రోజు బయటకు వెళ్ళబోతూ దబ్బున కింద పడిపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాను. బెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. ఇన్స్కిమిక్ స్ట్రోక్. మెదడులోని నరాలు బలహీనపడడం వల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి మెదడు కణాలకు ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని భాగాలు దెబ్బతింటాయట. అతని కుడి చెయ్యి, కుడికాలు పక్షవాతానికి లోనయ్యాయి. నోరు ఓ పక్కకు తిరిగిపోవడం వల్ల మాటల్లో అస్పష్టత. ఓ పట్టాను అర్థం కావడం లేదు. మందులు రాసిచ్చారు. ఇంటికి తీసుకొచ్చాను. శ్రీజ అమెరికా నుంచి వచ్చి 2 వారాలు ఉంది. వెళ్లే ముందు నాన్నని బాగా చూసుకో మమ్మీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అతను మంచంలోనే పడి ఉన్నాడు, దీనంగా, నిస్సహాయంగా, జాలి గొలిపేలాగా. నాకు మాత్రం జాలనిపించడం లేదు, ఏదో సంతృప్తి. ఇన్నాళ్లుగా కోరుకుంటున్నది ఏదో దొరికిన ఆనందం. అన్నీ మంచంలోనే. 6 నెలలు అతనికి ఊడిగం చేశాను. నన్ను ఇన్నాళ్ళు హింసపెట్టిన వ్యక్తికి సపర్యలు చేయాల్సి రావడం మనసుని మరింత కష్టపెడుతోంది. ఓ రోజు ఉదయం అతని ఒంటిని సబ్బునీళ్లతో శుభ్రం చేసి 2 ఇడ్లీలు తినిపించాక సూట్ కేసులో నా బట్టలు సర్దుకుని నేను వెళ్తున్నాను, గుడ్ బై అనేసి బయటకు వచ్చేశాను. అతను ఏదేదో అన్నాడు. ఏమంటున్నాడో అర్థం కాలేదు. ఎప్పుడో చేసి ఉండాల్సింది పని మమ్మీ. అప్పుడే చేసి ఉంటే తప్పకుండా సమర్థించేదాన్ని. కానీ ఇప్పుడు చేయడమే సరికాదు. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని నిర్దయగా వదిలి వెళ్ళడం తప్పనిపిస్తోంది అంది క్షితిజ. ఈ సమయంలో భార్యగా నాన్నకు సేవలు చేయడం నీ బాధ్యత కాదా? అలా దుర్మార్గంగా వదిలేసి వస్తే ఆయన ఎవరు చూసుకుంటారు అంది శ్రీజ. నేనెప్పుడు ఆయన్ని భర్తగా గౌరవించలేదు. నా 2 పిల్లలకు తండ్రిగానే భావించాను. నేను వదిలి రావడం వల్ల అతనికి ఏమీ ఇబ్బంది ఉండదు. బాగానే సంపాదించాడు కదా. వంట చేయడానికి ఓ మనిషిని, దగ్గరుండి చూసుకోవడానికి ఓ నర్సుని పెట్టుకుంటే చాలు. రోజులు హాయిగా గడిచిపోతాయి అన్నాను. శ్రీజ కోపం పట్టలేక నోటికొచ్చినట్టు తిట్టింది. నవ్వి ఊరుకున్నాను. అతని అనారోగ్యం గురించి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు నన్ను దయలేని దుర్మార్గురాలిగానే భావించారు. కక్ష తీర్చుకుందని కొందరు, సరైన సమయం చూసి శిక్ష వేసిందని మరికొందరు అనుకున్నారు. కానీ నిజం ఏమిటో నాకు మాత్రమే తెలుసు. పెళ్లి కాకముందు వరకు ఎవరైనా బాధపడుతుంటే సహాయం చేయడానికి పరిగెత్తేదాన్ని. ఎంత జాలి పడిపోయేదాన్నో. గుండె నిండా కరుణ, ప్రేమకు మారుపేర్లా ఉండేదాన్ని. అతని మీద ఎంత కసిగా ఉన్నా అతన్ని హింస పెట్టినట్టు, హత్య చేసినట్టు ఊహించుకుని తృప్తిపడేదాన్నే తప్ప అతనికి హాని తలపెట్టడానికి మనసు ఒప్పుకునేది కాదు. కానీ అతను పక్షవాతంతో మంచం పట్టినప్పటి నుంచి నా మనస్తత్వంలో ఏదో మార్పు రాసాగింది. అతను బాధపడుతుంటే చూసి జాలిపడాల్సింది పోయి, బాగైంది, ఇలానే కావాలి వీడికి అని లోపల సంతోషపడసాగాను. శాడిస్టిక్ ప్లేజర్ని అనుభవించసాగాను. నేను స్వతహాగా మంచిదాన్నే, డాక్టర్ జెకిల్ లాంటిదాన్ని. కానీ అతనికి పక్షవాతం వచ్చినప్పటి నుంచి నాలో దాక్కుని ఉన్న హైడ్ బయటికి రాసాగాడు. అతని దుర్భరస్థితిని చూసి సంతృప్తిగా నవ్వుకోవడం, క్రూరమైన ఆలోచనలు, మాటలతో హింసించాలి అనిపించడం పెరిగింది. మరి కొద్ది రోజులుంటే తప్పకుండా హింసపెట్టి ఉండేదాన్ని. అతని కత్తితో కసకసా పొడిచి చంపినట్టు ఇన్నాళ్ళు ఊహించుకుని తృప్తిపడిన నాకు ఇప్పుడు అతన్ని నిజంగానే చంపాలనే కోరిక ఉధృతం కాసాగింది. మరికొద్ది రోజులు నేను అక్కడే ఉంటే అతన్ని చంపేసి ఉండేదాన్ని. నాలో మేల్కొన్న హైడ్ నుంచి అతన్ని రక్షించడానికే కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి కూడా అతన్ని వదిలి వచ్చేశాను. అక్కడున్నది నేను కాదు, ప్రేమ, దయ, జాలి, కరుణ నిండిన ఈ నేనే అసలైన నేను. నేనిప్పుడు పూర్తి జెకిల్ని. హైడ్ని చంపి మనసు పొరల్లో లోతుగా పాతేశాను. నిజంగానే చంపేశానా? ఏమో చెప్పలేను. అదును చూసుకుని ఫినిక్స్లా హైడ్ మళ్ళీ బతికి రావచ్చునేమో కూడా. ఏమైనా ఈ నిమిషానికి నాకు సరే అనిపించింది. నేను చేశాను అంతే.